వివిధ రకములైన పాకెట్స్ యొక్క నమూనాలను తయారు చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు నేర్చుకోగలిగేవి: కుర్తా కోసం ఇన్సీన్ పాకెట్ను తయారు చేయుట, హిప్ పాకెట్కు వెల్ట్ మరియు ఫ్లాప్ను తయారు చేయుట. అవసరమైన పరికరాలు మరియు సాధనాలు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సీజర్స్ 1, డ్రెస్ మేకర్ స్పిన్ 1 బాక్స్, పాప్లిన్ క్లాత్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్, కేస్మెంట్ 0.25 మీటర్స్ బై 0.90 మీటర్స్, లైనింగ్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్. సూయింగ్ థ్రెడ్ 1. కుర్తా కోసం ఇన్సీన్ పాకెట్ను తయారు చేయడం. పాకెట్ పౌచ్ పీసెస్ కోసం 2 పాప్లిన్ క్లాత్లు 25 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ మరియు 1 పాప్లిన్ పీస్ 35 బై 12 సెంటీమీటర్స్ తీసుకోండి. కేస్మెంట్ పీస్లను ముందు వైపున అంచులతో కలిపి సరిచెయ్యండి. ఎగువ అంచుకు 4 సెంటీమీటర్ల దూరంలో 0.5 సెంటీమీటర్ లోతున నాచ్ను కత్తిరించండి. అదే అంచున మునుపటి నాచ్ నుండి 10 సెంటీమీటర్స్ దూరంలో మరొక నాచును గుర్తుపెట్టి కత్తిరించండి. అదే అంచున 1 సెంటీమీటర్ దూరంలో 2 పీసులను బాస్ చెయ్యండి. పై అంచు నుండి 1వ నాచ్ వరకు మరియు దిగువ నుండి 2వ నాచ్ వరకు మెషిన్తో కుట్టండి. పాకెట్ మౌత్ కోసం నాచ్ మధ్యలో ఖాళీని వదిలివేయండి. బ్యాస్టింగ్ను తీసివేసి సీమ్ ఓపెన్ చేసి నొక్కండి. పాకెట్ ఓపెనింగ్ వద్ద సీమ్ అలౌయన్స్ యొక్క రా అంచును 0.25 సెంటీమీటర్స్ వైపుకు తిప్పి మరియు స్లిప్ స్టిచ్ లేదా మెషిన్ ద్వారా హెమ్ను పూర్తి చేయండి. దిగువ నుండి 20 సెంటీమీటర్లు మరియు పౌచ్ పీస్ వద్ద నుండి 10 సెంటీమీటర్ల దూరంలో నాచెస్ కట్ చేయండి. హారిజాంటల్ గీతలను గీయండి. మిగిలిన మెటీరియల్ యొక్క సగం దూరంలో గుర్తుపెట్టండి. క్లాత్ని వర్టికల్గా మడిచి కత్తిరించండి. మెటీరియల్ విప్పి ముందు వైపున అంచులను కలిపి దిగువ లైన్పై హారిజాంటల్గా మడతపెట్టండి. మడతపెట్టిన భాగం మీద పక్కన అంచును కుట్టండి. టాప్ ఎడ్జ్ నుండి 0.75 సెంటీమీటర్ దూరంలో మరియు సీమ్ అలవెన్స్ 0.75 సెంటీమీటర్లు వదిలిపెట్టండి. ఈ టాప్ ఎడ్జ్ తరువాత పాకెట్ పౌచ్ను ఫిక్స్ చేయడానికి బేస్ లైన్గా ఉపయోగపడుతుంది. పాకెట్ పౌచ్ను ముందు వైపుకు తిప్పి మరియు రా ఎడ్జ్ను 0.75 సెంటీమీటర్స్ లోపల భాగమును విడిచి షేప్ చేసి మరియు బ్యాస్ట్ చేయండి. బేస్ లైన్ మధ్యలో ఒక నాచ్ను కత్తిరించండి. షేప్డ్ భాగంపై పౌచ్ యొక్క డబల్ భాగాన్ని ముందు వైపులు కలిపి మడవండి. తద్వారా బేస్ లైన్ వెలుపల ఉంచబడుతుంది. ఒరిజినల్ క్లాత్ యొక్క సేమ్ లైన్ మధ్యలో నాచ్ను బేస్ లైన్ మీద ఉంచండి. పాకెట్ మౌత్ ఓపెనింగ్ షేప్డ్ భాగాన్ని పైవైపు నుండి 1 సెంటీమీటర్ దిగువ ఉంచండి. షేప్డ్ పోర్షన్ యొక్క చిట్ట చివరి ఒరిజినల్ క్లాత్ బేస్ లైన్ మీద పౌచ్ను బ్యాస్ట్ మరియు పిన్ చేయండి. చిట్ట చివరలు సీమ్ లైన్కు సరిపోయేలా జాగ్రత్త వహించండి. షేప్డ్ భాగం యొక్క అంచుల్లో కూడా బ్యాస్ట్ చేయండి. బ్యాస్ట్ లైన్లో మెషిన్తో కుట్టండి. చివరల్లో ఆపి మెటీరియల్ని పైవర్ట్ చేసి పౌచ్ యొక్క రెట్టింపు భాగాన్ని దించండి. షేప్డ్ భాగంలో కుట్టడం కొనసాగించండి. చివర సీమ్ను లాక్ చేయండి. బ్యాస్టింగ్ తొలగించి ప్రెస్ చేయండి. ఫ్యాబ్రిక్ యొక్క ముందు భాగాన్ని ఇక్కడ చూడవచ్చు. వెల్ట్ మరియు ఫ్లాప్తో హిప్ పాకెట్ను తయారు చేయడం. ఒరిజినల్ ఫ్లాప్ పీసెస్ ఒకదానిపై ఒకటి ఉంచండి. ఒరిజినల్ ఫ్లాప్ పీస్ ఒకదానిపై ఒకటి ఉంచండి.
ముందు వైపున కలిపి దానిపై ఇంటర్లైనింగ్ పీస్ ఉంచండి. ఇంటర్లైనింగ్ పీస్ పై ఫ్లాప్ పేపర్ నమూనాను పెట్టి ఎగువ అంచు నుండి 1 సెంటీమీటర్ దిగువన పిన్ చేయండి. టాప్ ఎడ్జెస్లను వదిలి మార్కులపై బ్యాస్ట్ చేయండి మరియు పిన్ చేసి పేపర్ నమూనా తొలగించండి. బ్యాస్టింగ్తో పాటు కుట్టు చివరనందు స్టిచ్చింగ్ను లాక్ చేయండి. సీమ్ ఎలవెన్స్గా 0.75 సెంటీమీటర్ వదిలి 3 వైపుల నుండి అదనపు మెటీరియల్ను కత్తిరించండి. ఇంటర్లైనింగ్ పీస్ నుండి మాత్రమే మూలలు కత్తిరించండి. కార్నర్ షేప్ ఉండేలా చూసుకుంటూ ప్రెస్ చేసి ఫ్లాప్ యూనిట్ని తిప్పండి. కుట్టిన అంచుల నుండి 0.5 సెంటీమీటర్ దూరంలో పైన సీమ్ చేయండి. పాకెట్ పౌచ్ పీస్ తీసుకొని వెనక వైపున కలిపి పౌచ్ ముక్కను 3 సెంటీమీటర్స్ దాటి పాకెట్ మౌత్ మార్క్ పైన ఉంచి 2 ముక్కలను మధ్యలో సరిచేసి మౌత్ మార్క్ వెంబడి పాస్ చేయండి. రైట్ సైడ్తో కలిపి 2 జెట్టింగ్ పీసెస్లను శాంపిల్ పీస్ మీద ఉంచి దానితో పాకెట్ మౌత్ను కలిపి గుర్తుపెట్టండి. పాకెట్ మౌత్ పై మాత్రమే 2 వైపులా 0.5 సెంటీమీటర్ దూరంలో బాస్ చేసి కుట్టండి. కుట్లను సరిగ్గా లాక్ చేయండి. బ్యాస్టింగ్ని తొలగించి 2 పొరల నందు జాగ్రత్తగా మౌత్ మార్క్ వరకు కత్తిరించండి. అంచులు పైకి కనిపించేలా డయాగ్నల్గా కత్తిరించి 4 అంచులను ప్రతి అంచునందు చిన్న త్రిభుజాకారంగా చెయ్యండి. కుట్లను లేదా జెట్టింగ్ ముక్కలను కత్తిరించకుండా చూసుకోండి. కట్ ద్వారా జెట్టింగ్ ముక్కలను వెనక వైపుకు సున్నితంగా నెట్టండి. ఒరిజినల్ పీస్ను వెనక నుండి ముందుకు మడవండి. ఓపెనింగ్ మధ్యలో వాటి మడతలు సరిచేసి 0.5 సెంటీమీటర్ వెల్ట్ను ఏర్పరచడానికి జెట్టింగ్ను మడిచి నొక్కండి. 2 సీమ్ లైన్ల వెంట బ్యాస్ చేయండి. దిగువ చీలిక వద్ద స్టిచ్ చేసి సెమ్ను లాక్ చేయండి. మొత్తం యూనిట్ను వెనక వైపుకు తిప్పండి. అసలైన భాగాన్ని వెనక్కి మడవండి. జెట్టింగ్ పీస్ యొక్క దిగువ అంచును 0.5 సెంటీమీటర్ లోపలికి తిప్పండి మరియు పౌచ్ పీస్ని టాప్ స్టిచ్ చేయండి. తయారు చేసుకున్న ఫ్లాప్ పీస్ను తీసుకొని పాకెట్ మౌత్కి ఇన్సర్ట్ చేసి మరియు సీమ్ లైన్ మీద ఫ్లాప్ యొక్క పై దాని సీమ్ లైన్కి సరిచేసి ఎగువ సీమ్ లైన్తో వెల్ట్ మరియు బ్యాస్ చేయండి. ఎగువ చీలిక వద్ద కుట్టండి మరియు సీమ్ను లాక్ చేయండి. నమూనాను మెషిన్పై ముందు వైపున ఉంచండి. పాకెట్ మౌత్ యొక్క ఒక చివర చిన్న త్రిభుజాకారాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒరిజినల్ పీస్ మరియు పౌచ్ పీస్ వైపున అంచును వెనక్కి మడవండి. త్రిభుజాకారం చివరను డబల్ సీమ్ జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. స్టిచెస్ కట్కు చాలా దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మరోవైపు కూడా ఇదే ప్రక్రియను కొనసాగించండి. ఇప్పుడు వెనక వైపున కుట్లు వేయడం ప్రారంభించండి. లోపల పౌచ్ ముక్క యొక్క పొడవాటి అంచును 1 సెంటీమీటర్ ఆఫ్ చేసి మార్క్ చేసిన హారిజాంటల్ లైన్పై పౌచ్ను మడవండి మరియు వేస్ట్ లైన్ వరకు హారిజాంటల్గా బాస్ చేయండి. డబల్ సీమ్తో ముగించండి. దిగువ అంచు నుండి 0.75 సెంటీమీటర్ దూరంలో ఫ్లాప్ మధ్యలో 1 బార్ 1 ఫ్యాన్ బటన్ హోల్ను కుట్టండి. బటన్ హోల్కు సరిపోయే విధంగా బటన్ కుట్టండి. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నది కుర్తా కోసం ఇన్సిన్ పాకెట్ను ఎలా తయారు చేయాలి, హిప్ పాకెట్కు వెల్ట్ మరియు ఫ్లాప్ను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.